ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని ధ్యానాంశము మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వాక్యము నుండి 34వ వాక్యం వరకు. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములు, నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకుని పోయి నీళ్లలో పడి చచ్చెను. వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీయు దెయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొన వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరొక నూతన దినమును మనకు అనుగ్రహించిన ఆ దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలరా, ఈరోజు మనం చదువుకున్న వాక్య ధ్యానాంశములో మనకు కనిపించేటువంటి విషయాలు 2 విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వార్థ ప్రకటనలో ఆయన అనేక ప్రాంతాలను దర్శిస్తూ అనేక పట్టణాలలో, ప్రాంతాలలో, పల్లెలలో ఆయన స్వార్థ ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఆయన గదరేనీయుల దేశమునకు వచ్చారటండి. ఆయన ఎప్పుడైతే గదరేనీయుల దేశమునకు వచ్చారో దెయ్యములు పట్టిన 2 మనుషులు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నారు. దెయ్యము పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారంటండి. వారు ఎలాంటి వారో వారి యొక్క స్థితిని ఇక్కడ దేవుడు రాయించాడు. దెయ్యములు పట్టిన 2 మనుషులు ఆయనకు ఎదురుగా వచ్చారు. వారు ఎలాంటి వారు అంటే వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయేవాడంటండి. అయితే నా ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతానికి రాబడ్డారో ఆ మనుషులు సమాధులలో నుండి ఆయనకు ఎదురుగా వచ్చి ఆయనతో అంటున్నారు కదా, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. నా ప్రియ దేవుని జనాంగమా, 29వ వచనంలో ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ధ్యానం చేద్దాము. ఆ దెయ్యములు పట్టినటువంటి ఆ దెయ్యములు మాట్లాడుతున్నాయి. ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసి అంటండి. ఇదిగో దేవుని కుమారుడా అని ఇక్కడ వారు సంబోధించటం మనం గమనించాలి. ఇదిగో దేవుని కుమారుడా అని ఆయనను సంబోధించాయి అంటే ఆయన ఎవరో ఆ దెయ్యములు పట్టినటువంటి ఆ దెయ్యములకు తెలిసి ఉన్నదని మనం గ్రహించాలి. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతములు అని అంటాం మనం, ఇవన్నీ కూడా దేవునిని ఎరిగినవే. దేవునిని మేము ఎరిగినాము అని సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఈ భూమి, ఆకాశము,
గాలి, నీరు, అగ్ని సమస్తమును ఆయన కలుగ చేసినవే. ఆయన కలుగ చేసినటువంటి పంచభూతములన్నీయు ఆయన దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నాయి. కానీ ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే కొంతమంది మూర్ఖులు ఆయన రూపములో, ఆయన స్వరూపమందు, ఆయన రూపములో చేసుకున్నటువంటి ఈ మూర్ఖులైనటువంటి మనుష్యులు యేసుక్రీస్తు నిజమైన దేవునిని ఎరిగినటువంటి వారిగా ఇంకనూ ఉన్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, మనుష్యులు నిజమైన దేవునిని గుర్తించకుండా వారి వారి తంత్రములకు వారు తిరిగిపోయి ఉన్నారు. ఇది కేవలము లోపల ఉన్నటువంటి పాపము. అపవాది అయిన సాతాను మనుష్యులను పట్టి వారి జీవితములను చిన్నాభిన్నము చేయటం వలన వారి ఆలోచనలను, వారి తలంపులను అన్నీ కూడా చెరిపివేసుకున్నారని దేవుడు చెప్తూ ఉన్నాడు. వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని వదిలిపెట్టి అజ్ఞానాన్ని వారు ధరించుకొని ఈ రోజున బ్రతుకుచున్నారు. ప్రకృతిలో మనం చూసినట్లయితే పక్షులు చూడండి, ప్రతి ఉదయమున లేచి వాటికి దేవుడిచ్చినటువంటి ఆ స్వరాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తాయంటండి. ఆ పక్షులు ఎక్కడ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాయి, మనం చూసామా ఏంటి అని అంటూ ఉంటాం. కానీ పక్షులు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి తనను కలుగు చేసినటువంటి దేవునికి వాటి స్వరాల ద్వారా, వాటి సైగల ద్వారా, వాటికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రతి దినము ఉదయము సాయంత్రము కూడా అవి దేవునికి స్తుతులు చెల్లిస్తాయంటండి. ఈ భూమి ఆకాశము కూడా ఆయనకి లోబడుతూ ఉంది. కానీ లోబడనొల్లని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు ఒక మనిషి మాత్రమేనండి. నా ప్రియ దేవుని జనంగా ఆలోచించండి. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రపంచంలో ఈ లోకములో ఉన్నటువంటి పంచభూతములన్నీ ఈ లోకంలో ఉన్నటువంటి ఆయన చేత కలుగు చేయబడిన ప్రతీదీ ఆయనకు లోబడుతుంది. కానీ మనిషి మాత్రము ఆయనకు లోబడటం లేదండి. నా ప్రియ దేవుని జనంగమా, అన్నీ లోబడుతున్న మనిషి లోబడకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? అపవాది అయినటువంటి సాతాను వారి హృదయములను పట్టుకొని ఉన్నాడు. అపవాది అయినటువంటి సాతాను వారి హృదయాలను, వారి శరీరాలను, వారి దేహాలను, వారి ఆలోచనలను, వారి తలంపులను సమస్తమును వాడు స్వాధీనమందించుకున్నాడండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే వారు అంటున్నారు కదా, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి అని అంటున్నాయి. ఆ దెయ్యములు ఏమంటున్నాయండి? ఇదిగో దేవుని కుమారుడా అని ఆయనను దేవుని కుమారుడు అని ఒప్పుకుంటూనే మాతో నీకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని అవి అంటున్నాయి. నా ప్రియ దేవుని జనాంగమా, ఆలోచించండి. కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని అవి గుర్తించాయి అంటే ఆయన రాబోతున్న కాలము ఒకటి ఉంది. ఆ కాలము వరకు వాటికి ఈ భూమి మీద ఉండే అధికారము ఉందన్నమాట. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేయండి. దెయ్యములు దేవునిని, ఆయన దేవుని కుమారుడుగా ఒప్పుకున్నాయి. అంతేకాకుండా ఆయన గురించి సాక్ష్యమిస్తున్నాయి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? పాపులను రక్షించడానికి, అపరాధములో కురికిపోయిన వారిని వారి అపరాధముల నుండి తప్పించడానికి, పాపముల నుండి పరిరక్షించడానికి, పాపముల నుండి విడుదల చేయడానికి, వారి దోషములను పోగొట్టి వారిని పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న సంగతి మనుష్యులు గుర్తించలేదు. కానీ అపవిత్రాత్మ పట్టినటువంటి దెయ్యములు వారిలో నుండి మాట్లాడటం మనం గమనించగలం. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ భూమి మీద ఈ సాతానుకి ఒక కొంతకాలం నిర్ణయించబడిందండి. అది చాలా తక్కువైపోతూ ఉంది. వాడికి భూమి మీద కాలము కొద్ది సమయమే ఇంకా ఉంది. కాబట్టి వాడు ఎంతో విరివిగా, ఎంతో వేగంగా పనిచేస్తూ ఉన్నాడండి. వాడు మనుష్యుల హృదయాలను ఎంత త్వరగా చెడగొడుతూ ఉన్నాడంటే
మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఎంతో భయంకరమైనటువంటి కార్యాలు మనం కళ్ళ ఎదుట కనపడుతూ ఉన్నాయి. నా ప్రియ దేవుని చిన్నంగమ, అపవాది అయినటువంటి సాతాను వాడు ఎంతో వేగముతో వాడు తన పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలను దేవునికి దూరం చేయాలని, దేవుని మాట వినకుండా వారి చెవులను మూసివేసి, వారి కన్నులకు గుడ్డితనం కలుగచేసి, వారి హృదయాలను దేవుని వాక్యానికి దేవుని వాక్యానికి లోబడకుండా చేస్తూ వాడు అనేక రకాలుగా మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ అపవిత్రాత్మ పట్టినటువంటి దెయ్యములు పట్టినటువంటి వారు దేవుని కుమారునిగా వారు అంగీకరిస్తే, మనిషి రూపం కలిగి జ్ఞానం కలిగినటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషులు ఆయనను ఒప్పుకొనటలేదు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, అవన్నాయి కాదా, నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకున్నాయంటండి. ఆ ప్రాంతంలో పందులు ఉన్నాయటండి. ఆ ప్రాంతంలో పందుల మందలోనికి అవి వెళ్ళాలని ఆశపడుతున్నాయి. ఏమనంటున్నాయి తెలుసా? నీవు మమ్మల్ని వెళ్ళగొట్టడానికే నీవు ఈ లోకంలోనికి వచ్చావు. మేము మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నాము. అయితే నీవు దేవుని కుమారుడు, నీ ఎదుట మేము నిలవలేము అని అపవాది అయినటువంటి ఆ దెయ్యములు ఒప్పుకుంటూ ఉన్నాయన్నమాట. ఒకవేళ నీవు మమ్మల్ని వెళ్ళగొట్టితే గనక, మనుషుల్లో నుండి మమ్మల్ని వెళ్ళగొట్టినట్లయితే మమ్మల్ని ఆ పందుల మందలోనికి వెళ్ళటకు ఆజ్ఞాపించు, మేము అందులోకి వెళ్తాం అని అవి అనగలిగాయండి. కాబట్టి దేవుడు ఎప్పుడైతే అవి అలా అన్నాయో అప్పుడు ఆయన వాటిని పొమ్మనగా వెంటనే అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల మందలోనికి వెళ్ళినప్పుడు, ఆ పందుల మందలోకి వెళ్ళినటువంటి ఆ పందులు సముద్ర తీరమందలి ప్రపాతంలోనికి పోయి చచ్చాయంటండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు నీవెప్పుడైతే వస్తావో, నీలో ఉన్నటువంటి ఆ అపవిత్రాత్మలు, ఆ దురాత్మలు, ఆ దెయ్యపు ఆత్మలు అన్నీ కూడా ఆయన ఎవరో, ఆయన శక్తిని అవి ఎరిగి ఉన్నాయండి. ఎందుచేతననగా ఆయన దేవుని కుమారుడు, సర్వశక్తి కలిగిన వాడు, పరిశుద్ధుడు అని వాటికి తెలుసు. కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమా, ఈరోజు పాఠ్యాంశంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? సమస్తమును ఆయనకు లోబడుతున్నవి, కానీ మానవులు అయినటువంటి మనము ఆయనకు లోబడటం లేదు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం లోబడేటువంటి మనస్సును కలిగి ఉండాలి. ఆయన ఎవరో గుర్తించేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మనం గుర్తించగలగాలి. ఆయన యొక్క రాకకు ఉద్దేశం ఏమిటి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడనేటువంటి ఉద్దేశం కలిగి ఆయన మాటలు వినటానికి, ఆయన ఆజ్ఞలను పాటించడానికి, ఆయనలో జీవించటానికి, ఆయనను మనలో ఉండనివ్వటానికి, ఆయనలో మనము ఉండి ఆయనను మనలోనికి ఆహ్వానించినట్లయితే మనలో ఉన్నటువంటి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని విడుదల చేస్తానని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మనుష్యులుగా ఉన్నటువంటి నీవు సర్వోన్నతుడైన దేవుని యొక్క నామాన్ని గుర్తించమని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దినాల్లో ఉన్నటువంటి మనుష్యులు వివిధమైన అపవిత్రాత్మల చేత, దెయ్యముల చేత బాధింపబడిన వారు ఆయన స్వరూపమును చూసిన వెంటనే, ఆయన మాట విన్న వెంటనే, ఆయన స్పృశించిన వెంటనే మనుష్యులను వదిలి అవి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క రాకను గుర్తించినటువంటివి దెయ్యములండి. దేవుని యొక్క రాక, ఆయన ఎవరో, ఆయన ఎందుచేత ఈ భూమి మీదకి వచ్చారో, ఆయన ఎందుచేత ఈ భూమి మీదకి వచ్చి ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నారో దెయ్యములు ఎరిగినేవండి. కాబట్టి ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు కదా, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చానో ఒకసారి ఆలోచన చేయండిరా. మీకోసమే నేను ఈ లోకమునకు వచ్చాను, ఆ పరిశుద్ధ పట్టణాన్ని విడిచి మీకోసం వచ్చానని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి నీవు ఆయన రాకకు గల ఆ యొక్క ఉద్దేశ్యం ఏమిటో అనేక మందికి తెలియపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు పాఠంలో నేను నేర్చుకున్నటువంటి ఈ గొప్ప విషయాన్ని, ఈ మంచి విషయాన్ని అనేకులకు నీవు షేర్ చేసి, అనేకులకు ఈ సువార్తను ప్రకటించి,
ఇదిగో దెయ్యములు వింటున్నాయి. మనుషులమైన మనం ఎందుకు వినలేము? మనం వింటే బాగుపడతాం. ఆ రోజునాడు దెయ్యములు విని అవి అవి వాటికి ఏమి కావాలో అడిగితే దేవుడు వాటికి అనుగ్రహించాడు కదా! దెయ్యములే అడిగినప్పుడు మనుష్యువైన నీవు అడిగితే దేవుడివ్వడా? అనేటువంటి ఈ మాటలు నీవు గ్రహించినట్లయితే ఈ చిన్న ప్రార్థన నీవు చేయి. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయన. నీవు సర్వశక్తి కలిగిన వాడవని, సజీవుడవని, అయా మా కొరకు పరమును విడిచి ఈ లోకానికి వచ్చిన వాడవని మేము ఈ రోజున తెలుసుకున్నాము. ఆనాడు నాయన ఇదిగో పంచభూతములు నీకు లోబడినప్పటికీ నాయన ఈ లోకములో ఉన్నటువంటి మనుష్యులు నాయన నీకు లోబడకుండా వారు తమ తమ విధులను, ఆజ్ఞలను, మార్గములను తప్పి తిరిగినప్పుడు యేసయ్యా నీవే వారిని సన్మార్గములో పెట్టుటకు పరమ నుండి ఈ భూలోకమునకు వచ్చినావని మేము గుర్తించాము నాయన. ఈ రోజున ఎంతవరకు మేము ఎరుగని వారిగా ఉండి ఈ రోజున నీవు సెలవిచ్చిన ఈ మాటల ద్వారా, ఈ ధ్యానాంశము ద్వారా మేము తెలుసుకొని ఉన్నాము. కాబట్టి యేసయ్యా మమ్మలను దర్శించమని, మాలో ఉన్నటువంటి ఈ దుష్ట ఆత్మలను మీరు తీసివేయమని, ఇదిగో ఎంతో కాలముగా నాయన ఈ దురాత్మల చేత అయా మా నేత్రములు, మా హృదయములు సమస్తమును పోగొట్టుకొని చెరిపివేసుకొని నాయన ఇదిగో చెడు మార్గములో మేము బ్రతికి ఉన్నాము నాయన. ఇదిగో ఈరోజు ధ్యానాంశము ద్వారా అయా ఇదిగో తండ్రి, మనిషిగా పుట్టినటువంటి మమ్మలను మీరు ఎంతో ప్రేమించారు నాయన. మమ్మల్ని ఎంతగానో మీరు హెచ్చించి ఉన్నారు నాయన. అయా ఇదిగో ఏ జంతువుకు లేనటువంటి ఆధిక్యతను మానవులమైన మాకు అనుగ్రహించారు నాయన. అలాంటి మేము అయా జంతువుల కంటే క్రూరముగా తప్పిపోయి అయా చెడ్డ వ్యసనాలతో మమ్మలను మేము చెరిపివేసుకొని ఉండగా నీవు నీ కనికరము గల నీ వాక్యమును పంపి ఈరోజు మాతో మాట్లాడారు అయా. ఇదిగో తండ్రి, మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేసి ఈ రోజున నాయన నీ పిల్లలుగా మేము మారి అయా ఇదిగో నీ వాక్యమునకు విధేయులమై బ్రతకడానికి మీరు చూపిన ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మాలో ఉన్న ప్రతి దురాత్మను యేసునామములో బంధించమని, వాటి నుండి విడుదల దయచేసి అయా ఇదిగో నిత్య రక్షణ మాకు అనుగ్రహించమని, ఇదిగో తండ్రి నిత్య రక్షణ పొందుకున్నటువంటి మేము అనేకులకు ఈ రక్షణను ప్రకటించేటువంటి వారిగా మమ్మల్ని మార్చమని, అయా ఇదో మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మా ప్రయత్నములను మీరు ఆశీర్వదించమని, నీ దూతల కాపుదల నిత్యము మాకు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.